హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పలంనేరు దగ్గర మురుము అనేటటువంటి ఊర్లో శ్రీ వీరాంజనేయ స్వామి యొక్క టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి, దావలో మొత్తం అంతా అడవి అన్నమాట. ఇది పలంనేరు నుంచి దీంట్లో మా ఫ్రెండ్ నేనే వేసుకొని బైక్లో వెళ్తా ఉన్నాను. మా ఫ్రెండ్ అన్నం తిన్నాను, దానికోసం నిదానంగా బండి తోలుతున్నాడు. నేను తోలుతా అంటే వద్దు ఉన్నాడు, కాబట్టి నేను వెనకాల కూర్చున్నాను. చూడండి, మొత్తం అడవి అనమాట. బాగుంది ఊరు కొడుక. అంత మంచి వెదర్, ప్లేస్ బాగుందన్నమాట. ప్లేస్ మొత్తం బాగుంది. వెదర్ బాగుంది మొత్తం. అంటే పంట పొలాలు, ఇక్కడ దేవుడు కూడా చాలా లాంగ్ అనమాట. అంటే పెద్దగా ఉంటాడని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వస్తూ ఉండేది. కాబట్టి చూద్దాం. చూడండి, టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా స్వామి ఉండాలి తెలియదు. ఈరోజు శనివారం కాబట్టి ఉంటారనమాట. చూద్దాం, అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అనమాట పరిస్థితి ఎట్లుంటుంది. ఇక్కడ బైక్ సైడ్లో పెట్టేసి వెళ్తున్నాం. చూడండి మెట్లు. ఇది టెంపుల్ అనమాట. స్టార్టింగ్ టెంపుల్, ధ్వజస్తంభము. లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళినాక దేవుని దర్శనం మనకు అవుతుంది అనమాట. ఇది చూడండి, చుట్టుపక్కలంతా ఎట్లుందో బాగుంది. ఇక్కడ చూడండి, స్వామి సాక్షాత్ ఎంత బాగున్నాడు స్వామి. లాంగ్ పెద్దగా ఉన్నాడు అనమాట ద్వారపాలకులు. సరే, ఇంకా దేవుని దర్శనానికి వెళ్ళాం కాబట్టి ప్రదక్షిణాలు వేద్దామని ప్రదక్షిణాలు వేస్తూ ఉన్నాం అనమాట. బాగుంది గుడి పెద్దగా, చుట్టుపక్కల వాతావరణం. ఇంత పెద్ద విగ్రహం స్వామి సాక్షాత్కారం అన్నమాట. ఎన్ని జన్మల పుణ్యం చేసుకోండి ఇట్లా దేవుని దర్శనం జరిగేది. అక్కడి నుంచి నెక్స్ట్ చూడండి, ఇక్కడ టెంపుల్కి వెళ్తా ఉన్నాము. ఇంకా అక్కడ పైనకి వెళ్తే కన్నా ఇంకా రాముల వారు, మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్ చూడండి. చుట్టుపక్కలంతా బాగుంది అనమాట. కొండ అంటే కొండ పైన చూడండి, ఫ్లవర్స్, పూలు సూపర్గా ఉన్నాయి. అంటే ఫైనల్లీ దర్శనం బాగా అయిందండి. స్వామి సీతారాములు విగ్రహాలు కూడా అలంకారం చేశారు. చాలా భారీ విగ్రహాలు అనమాట. బాగా అలంకారం చేశారనమాట.